దేవుని యొక్క నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క నేటి దినమందు ప్రత్యేకమైన వర్తమానము మనందరికీ దేవుడు ఇవ్వబోచు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి ప్రతి వారము నాయన మరి చక్కటి ప్రత్యేకమైన వర్తమానము మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా, మరి చివరి దినాల్లో జరగబోయే ప్రవచనాల గురించి మేము మాట్లాడుతుండగా నీవే మా నోటికి బూరగా ఉండి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నేటి దినమందు మనము ఇంట్రడక్షన్ లో ఉన్నామండి. గడిచిన వారము వాట్ ఈస్ ప్రాపసీ, ప్రాపసీ అంటే ఏమిటి అన్నది మనము క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నాం. అయితే ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి అన్నది ఈ యొక్క నేటి దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కొన్ని రకాలైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ ఈ యొక్క సమయంలో తెలియచేయాలంటే సమయము సరిపోదు కనుక త్వరగా మనము ఈ యొక్క ప్రవచనాల గురించి ధ్యానం చేద్దాం. మొదటి ప్రవచనముగా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రవచనంగా మెస్సైనిక్ ప్రవచనం అంటే యేసు క్రీస్తు కొరకు ప్రవచనం ఉన్నది. ఈ ప్రవచనము ఎవరి గురించి మాట్లాడుతున్నదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నది. మరి ఈ యొక్క ప్రవచనాలు మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే డైరీ తెచ్చుకుని చక్కగా మీరు రాసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నారు. ప్రియదేవులారా, మొదటి ప్రవచనము అనగా మెస్సైనిక్ ప్రవచనము. ఇది యేసుక్రీస్తు గురించి మనకి ఇస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ఎప్పుడు జననం అవుతారు, ఎక్కడ ఏ స్థలంలో ఆయన జననం అవుతారు, ఏ సమయంలో జననం అవుతారు, ఆ సమయంలో ఎవరు ఏ రాజు ఉంటాడు అన్నది మరి యొక్క ప్రవచనాలు ఎంతగానో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ నెరవేరుతున్నది, అలాగనే ప్రవచనము ఇచ్చిన సమయం కూడా ఉన్నది. మన యొక్క పరిశుద్ధ గ్రంథము ఏదో ఒక పుస్తకంలో మనం చూడకూడదండి. ఈ గ్రంథము రాబోయే దినాలు అనగా ఈ యొక్క దేవుని యొక్క రెండవ రాకడ రోజును కూడా ఏమి జరుగుతుంది అన్నది కూడా ఈ యొక్క గ్రంథము చక్కగా తెలియపోస్తున్నది. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనం మనం చూసినట్లయితే మొదటిగా మనకి ఎక్కడ కనపడుతుంది? పాత నిబంధన యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్య భాగం ఉంటుంది. అలాగనే మరి చిన్న ప్రవక్తల యొక్క గ్రంథాల్లో కూడా యేసు ప్రభు యొక్క జననం గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ప్రవచనాలు మరి ఎన్నున్నాయో ఇవన్నీ మనము ధ్యానం చేయలేము. కాబట్టి ఒక్కొక్కటిగా మనము ముందుకు సాగిపోదాం. మరి వచ్చే రోజుల్లో ఈ యొక్క ప్రవచనాలు ఒక్కొక్క ప్రవచనము మరి ఒక్కొక్క ప్రసంగముగా మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్య భాగం ఒకసారి చదివినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్య భాగము. కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. అలాగనే ఇమ్మానుయేలు అనే పదము నూతన నిబంధనలో ఎక్కడున్నది? మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి ఆ మొదటి అధ్యాయంలోని చివరి వచనాలు మనకి కనబడుతున్నది. ఇమ్మానుయేలుకు అర్థము ఏంటన్నది కూడా అక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తున్నది. దేవుడు మనకి నిరంతరము తోడుగా ఉంటాడని ఆ యొక్క ఇమ్మానుయేలుకి అర్థము తెలుపబడుతున్నది. అయితే ఇక్కడ మెస్సైనిక్ ప్రవచనం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఈయన బెత్లెహేము అనే ప్రాంతంలో జన్మిస్తాడని కూడా ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ఎక్కడున్నది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతున్నది. అక్కడ బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు అని. ఇక్కడ మెస్సైనిక్ ప్రవచనం అంటే మనము తెలుసుకున్నాం. అనగా యేసుక్రీస్తు గురించి తెలియజేస్తున్నది మెస్సైనిక్ ప్రవచనం. అలాగే రెండవ ప్రవచనం మనం చదువుకున్నట్లయితే ఇది జనరల్ ప్రాపర్టీ. ఇది సాధారణ ప్రాపర్టీగా ఉంటన్నమాట. సాధారణమైన ప్రవచనం. ఇది నోవాహు దినాల గురించి,
మరి నోవాహు 120 సంవత్సరములు ఆయన బోధ చేస్తాడు. అలాగనే మరి గొప్ప ప్రళయం వస్తుంది, గొప్ప వ్యాధులు కలుగుతుంది, అక్కడ ఈ రీతిగా జనులు ఉంటారు అన్నది మరి జనరల్ గా మరి జరుగుతున్న ఈ యొక్క ప్రాపర్టీ. ఈ నేటి దినాల్లో కూడా యేసు ప్రభు మరి దేవుని యొక్క రాకడ వస్తున్నది మనం చెప్తూ ఉన్నాం, ఏమండి ప్రాపర్టీ చేస్తూ ఉన్నాం, కానీ ఎవరూ నమ్మటం లేదు. ఆ దినములో అనగా నోవాహు దినములో ఎలా అయితే కొట్టుకుని పోయినారో ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడలో అనగా రెండవ రాకడలో ప్రళయం రాదు, కానీ మరి గొప్ప విస్ఫోటనము జరగబోతున్నది. కనుక ఈ యొక్క నేటి దినాల్లో కూడా ఎంతో మంది నోవాహు వలె దేవునికి వాక్యము ఎన్నో సంఘాలకు, ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు విరచిమిచు ఉన్నారు. దయచేసి ఈ యొక్క వాక్యములు అనగా ఈ జనరల్ ప్రాపర్టీని మనము నమ్మి దేవుని యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క జనరల్ ప్రాపర్టీలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యెషయా గ్రంథంలో సైరస్ గురించి, కోరెస్ గురించి కూడా తెలియజేయబడుతున్నది. కోరెస్ అన్యుడు, కానీ దేవుడు అతన్ని ఎన్నుకుని ఉన్నాడు. ఎవరి కొరకు? దేవుని యొక్క ప్రజల కొరకు. మరి ఆ దినాల్లో కూడా నోవాహుని ఎన్నుకున్నాడు. ఎవరి కొరకు? దేవుని యొక్క ప్రజల కొరకు. దేవుని యొక్క ప్రజలు అనగా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు బబులోను ప్రాంతంలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ 70 సంవత్సరంలో చివరిలో అంటే అక్కడ కూడా 70 సంవత్సరాలు కూడా ప్రాపర్టీ, అది కూడా మనము ఈ ప్రాపర్టీలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రాపర్టీలో ఆయన కూడా దేవుడు మరి నిమగ్నం చేస్తున్నాడు. ఆయనను కూడా అనగా అన్యపు దేశపు రాజులు కూడా ఈ ప్రాపర్టీలో ఆయన వాడుకున్నాడు. ఏమండి ఎంత గొప్ప దేవుడు అండి! మనము అనుకూలముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనము అనుకూలముగా ఉండటం లేదు కాబట్టే ఈ నేటి దినాల్లో ఏమండి చాలా మంది అన్యుల నుంచి సేవకులు వస్తూ ఉన్నారు. క్రైస్తవ సమాజం నుంచి, క్రైస్తవ కుటుంబం నుంచి దేవునికి సేవకులు రావటం లేదండి. వస్తున్నారు ఏదో కొద్ది గొప్ప, కానీ అన్య జనము నుంచి కూడా సేవకులను దేవుడు పుట్టిస్తున్నాడంటే మరి ఆయన యొక్క ప్రవచనం నెరవేరబడుతున్నది. ఇది జనరల్ ప్రాపర్టీ. మరి ఇక్కడ ఇంకా క్షుణ్ణముగా ఈ యొక్క ప్రాపర్టీ గురించి మనం చదువుకున్నట్లయితే మరి యొక్క రాజు ద్వారా మందిరము కట్టబడి ఉన్నది. మందిరము కట్టడానికి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మరి ఈ యొక్క కోరేషు రాజు గురించి తెలియజేయబడుతూ ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. అయితే ఇంకొక ఈ యొక్క జనరల్ ప్రాపర్టీలను మనం చదివినట్లయితే బబులోను ప్రాంతాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే ఒక సొదొమ గొమొర్రా పట్టణంలో చేస్తున్నాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క సొదొమ ప్రాంతంలో అయిపోయింది. ఆ ప్రాంతము ఏమండి అక్కడ వైల్డ్ యానిమల్, భయంకరమైన క్రూర మృగాలు నివసిస్తూ ఉన్నాయి ఆ యొక్క బబులోను ప్రాంతంలో. అనగా ఆ రాజు పరిపాలించే సమయంలో, అనగా నెబుకద్నెజర్ అనే రాజు పరిపాలించే సమయంలో ఆ యొక్క ప్రాంతం అంతయు చాలా చూడటానికి ఎంతగానో సుందరముగా ఉన్నది. కానీ ఈ యొక్క సమయంలో చూసినట్లయితే బబులోను ప్రాంతాన్ని సొదొమ గొమొర్రా పట్టణముల వరకు చేసేసాడు దేవుడు. ఇది జనరల్ ప్రాపర్టీ. ఏమండి ఈ ప్రాపర్టీలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్నో రీతిలుగా దేవుని యొక్క వాక్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కానీ మనము వినలేని స్థితిలో ఉంటున్నాం ప్రియదేవులారా. కనుక ఈ యొక్క ప్రాపర్టీలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో ఏ ప్రాపర్టీలో ఉన్నాం? జనరల్ ప్రాపర్టీ అనగా సాధారణమైన ప్రవచనంలో మనము ఉన్నాం. మరొక ప్రవచనం ఏంటంటే కండిషనల్ ప్రాపర్టీ. అంటే కండిషనల్ ప్రాపర్టీ అంటే షరతులతో కూడిన ప్రవచనము. మనము త్వరగా మనము ముగించుకుందామండి. నాకు కేవలము 30 నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది కాబట్టి త్వరగా మనము ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఇర్మియా గ్రంథములో ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలో చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా 17వ అధ్యాయము
24 నుంచి 27 వచనాలు ఒకసారి మనము చదువుదాం. ఇదంతా నేను చదివి వినిపించను కానీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, దేవునికి ప్రజలు ఉన్నారు. దేవుడు వారిని అంటున్న మాట ఏంటంటే, ఇఫ్ యు లిసన్ మై వర్డ్ ఐ విల్ బ్లెస్ యూ. ఒకవేళ నా ఆజ్ఞలను మీరు గైకున్న ఎడల మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. విశ్రాంతి దినము రోజున మీరు చేయవలసిన రీతిలో చేయాలి. విశ్రాంతి దినం రోజున మీరు బరువులు మోయకూడదు. విశ్రాంతి దినము రోజున మీరు పనులు చేసుకోకూడదు. విశ్రాంతి దినము రోజున మీరు దేవుని తప్ప ఏ విగ్రహాన్ని ఆరాధించకూడదు. కానీ ఈ సమయంలో ఇర్మియా ప్రవక్త ఉన్న సమయంలో, యెషయా ఉన్న ప్రవక్త సమయంలో కూడా మరి చాలా మంది ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అన్య దేవతలను ఆరాధించి ఉన్నారు. ఏమండి, అలాగనే ఈ సమయంలో ఇర్మియాకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనది. కారణం ఏంటంటే వీరు విశ్రాంతి దినం రోజున వారు బరువులు మోస్తున్నారు. అనగా బరువులు అంటే వారి యొక్క పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. అలాగనే ఇతర దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నేటి దినాల్లో కూడా విశ్రాంతి దినము రోజున మన యొక్క పనులు మనము చేసుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏమండి ఉగ్రత ఇవ్వక మునిపే, ఉగ్రత మనం ఏదో చూపించక మునిపే మనం ఏ రీతిగా జీవించాలి, మనం ఏ రీతిగా ఉండాలన్నది మనము తెలుసుకోవాలి. కండిషనల్ ప్రాపర్టీ. ఏమండి, ఇది షరతులతో కూడిన ప్రవచనము. కనుక ఆయన ఏదైతే ఏ షరత్ అయితే మనకి ఇచ్చున్నాడో, ఏదైతే చేయమని చెప్పున్నాడో దాని ప్రకారంగా మనం చేసినట్లయితే మనము మరి ఆశీర్వాదం పొందుకునే అవకాశం ఉంటుంది. ఐ విల్ బ్లెస్ యూ అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇఫ్ యు లిసన్ మై వర్డ్ ఐ విల్ బ్లెస్ యూ. ఏమండి, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీవు మాట ఇచ్చినట్లయితే, ప్రభువా నీ యొక్క వాక్యములు నేను శిరస్సుగా వహిస్తాను, దేవా నీ యొక్క మాటలను బట్టి నేను జీవిస్తాను అని నీవు వాగ్దానం ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇదే కండిషనల్ ప్రాపర్టీ. అలాగనే ఇక్కడ మనము ఎన్ని ప్రాపర్టీలు మనం ముగించుకున్నాము. మొదటిది మెస్సైనిక్ ప్రాపర్టీ, రెండవది జనరల్ ప్రాపర్టీ, మూడవది కండిషనల్ ప్రాపర్టీ. నాలుగవ ప్రాపర్టీని మనం జ్ఞాపకం చేసుకున్నాము, టైం ప్రాపర్టీ అనగా కాల ప్రవచనము. ఈ కాల ప్రవచనము చాలా ప్రాముఖ్యమైనదండి. ఏమండి, ఈ యొక్క నాలుగవ ప్రవచనంతోటే ఈ రోజును ముగించబోతున్నామేమో. మరి సమయం ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ మరి ఈ యొక్క నాలుగవ ప్రవచనం ఏంటంటే టైం ప్రాపర్టీ, కాల ప్రవచనము. కాలానికి అనుగుణముగా కొన్ని ప్రవచనాలు దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే ప్రవచనం ఉంటే ఆ ప్రవచనం ఏంటి, దేవుని యొక్క రాకడ, అదే ప్రవచనము అని అనుకుంటారు. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము అలాగనే ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా కొన్ని ప్రవచనాలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఆ ప్రవచనాలు ఏంటన్నది మనము క్షుణ్ణముగా ఈ యొక్క నేటి దినమందు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ 70 వారాల ప్రవచనం ఉన్నదండి. ఎంతమందికి తెలుసు 70 వారాల ప్రవచనం ఎక్కడ ఉన్నది? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనం వరకు ఆ ప్రవచనము కనబడుచున్నది. ఈ యొక్క 70 వారాల ప్రవచనము 490, అంటే 70 వారాలంటే 490 రోజులు. ఈ యొక్క సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక్క రోజు అనగా ఒక్క సంవత్సరంతోటి సమానం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఏమంటే 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు నివసించినప్పుడు మోషే ద్వారా దేవుడు వారిని కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. కేవలము మరి కానాను దేశానికి వెళ్ళాలంటే 40 దినాలు మాత్రమే. కానీ వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు 40 సంవత్సరాలు చేశాడు. ఏమండి, ఒక్క దినము ఈక్వల్ టు 40 సంవత్సరాలు. కనుక ప్రియమిత్రులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, 70 వారాలు అనగా 490 రోజులు.
అంటే 490 సంవత్సరాలు యేసుక్రీస్తు రావడానికి సమయం పడుతుంది. అలాగనే ఇక్కడ ఈ యొక్క 70 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చి ఆయన వెళ్ళిపోయే సమయం వరకు ఈ యొక్క 490 సంవత్సరములు మనకి చూపించబడుచున్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. తర్వాత రాబోయే రోజులు ఈ 70 సంవత్సరాల గురించి క్షుణ్ణంగా మనము పరిశీలన చేద్దాం ప్రియమైన బిడ్డలారా. ఇది కేవలము అవుట్లైన్ మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. అయితే 2300 రోజులు 2300 రోజులు అనే ప్రవచనం ఉన్నది. అది మనకు ఎక్కడ కనబడుతున్నది అంటే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో కనబడుతూ ఉన్నది. ఇక్కడ 2300 రోజులు అనగా మరి ఒక రోజు అంటే ఒక సంవత్సరం మనము చెప్పుకున్నాము. అయితే 2300 రోజులంటే 2300 సంవత్సరము. అంటే మందిరము శుద్ధీకరణ జరిగినంత వరకు అనగా 1844 ఏడి ఆ సంవత్సరం వరకు ఈ యొక్క ఆ ప్రవచనము ఉండటము జరుగుతున్నది ప్రియమిత్రులారా. అలాగనే 1260 రోజులు ఇక్కడ ఈ యొక్క ప్రవచనం కూడా దానియేలు గ్రంథంలోనే 7వ అధ్యాయం 25వ వాక్య భాగంలో, అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రవచనం కనబడుతున్నది. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ 1260 రోజులు 1260 సంవత్సరములతోటి సమానం. అయితే సంఘాల మీద పడిన కాలం అనగా ఈ యొక్క శ్రమ కాలము, ఈ శ్రమ కాలము 538వ సంవత్సరం నుంచి 1798 ఏడి వరకు ఈ యొక్క శ్రమ కాలము నడుస్తూనే ఉన్నది. అయితే 1200 ఇది మరొక ప్రవచనం. 1290 ప్రవచనము 1290 రోజులు ఈ ప్రవచనం మనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఇది 1290 సంవత్సరములతో సమానము. అన్య పరిపాలన మొదలైన కాలం. ఈ యొక్క కాలం ఏంటంటే అన్య పరిపాలన జరుగుతున్న కాలం. రోమన్ వీరందరూ దేవుని యొక్క బిడల మీద వారిని చంపడము లేదంటే వారిని బాధించడము ఈ కాలంలో జరిగినట్లుగా ఈ యొక్క గ్రంథము తెలియపరుస్తున్నది. అలాగనే 1335 రోజులు ఇది దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో కనబడుతున్నది. 1335 సంవత్సరములతో సమానము. సంతోషకరమైన కాలం ఇది. ఇది మరి కొంతమంది వ్యక్తుల ద్వారా మనకి స్వతంత్రం వచ్చి ఉన్నది. దేవుని యొక్క కృపను బట్టి స్వతంత్రం వచ్చిన్నది. మనము చక్కగా జీవిస్తూ ఉన్నాం. అలాగనే 3.5 సంవత్సరములు టైమ్స్ ఆఫ్టర్ టైం. ఇది కూడా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వాక్య భాగము. అలాగనే రెవల్యూషన్ లో కూడా ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతున్నది. ఇది ప్రవచన రోజులు. ఈ యొక్క 3.5 సంవత్సరముల కాలము యేసు ప్రభు ఉన్న సమయంలో జరిగిపోయినదని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ సమయంలో జరగలేదండి. ఇది జరగబోతున్నది. రాబోయే కాలంలో ఈ యొక్క 3.5 సంవత్సరములు రాబోతున్నది. అది భయంకరమైన సమయము. అది దేవుని యొక్క కాలము. దేవుని ఎరగలేని వారికి బహు దుఃఖము, దేవుణ్ణి ఎరిగిన వారికి సంతోషకరమైన కాలం. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మనకి 4 ప్రవచనాలు ఉన్నాయి. ఇవి త్వరగా మనం ముగించుకుందాం. ఇక్కడ షార్ట్ టైం ప్రవచనం. ఇది చాలా షార్ట్ టైం అంటే కొన్ని రోజులు కొన్ని గడియలు అంతే. కొన్ని రోజులు కొన్ని గడియలు కొంత సమయము అంతే. ఈ యొక్క ప్రవచనము రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్య భాగంలో మనకు కనబడతారు. ఇక్కడ 10 days అని ఉంటది. ఆ 10 days కి సాదృశ్యముగా ఒక్క రోజు ఒక సంవత్సరం తోటి సమానం. ఇక్కడ 10 days అంటే ఒక్క రోజు ఒక సంవత్సరము అనగా 10 days ఈజ్ ఈక్వల్ టు 10 years. అంటే 10 సంవత్సరములతోటి ఈ యొక్క ప్రవచనము ఉన్నది. అలాగే యోహాను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఈ యొక్క షార్ట్ టైం ప్రాఫెసీలో యోనా 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ పట్టణాన్ని 40 దినాల్లో నేను పాడు చేస్తాను. ఒకవేళ వారు విన్నట్లయితే ఇది కండిషనల్ ప్రాఫెసీలో కూడా వస్తుందండి. ఏమండి, ఇది కండిషనల్ ప్రాఫెసీలో కూడా వస్తుంది. ఒకవేళ నీవు నా మాట వింటే నిన్ను నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. అలాగనే ఇక్కడ ఈ ప్రాఫెసీలు కూడా షార్ట్ టైం ప్రాఫెసీలు కూడా 40 దినాలు వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు, గోను పట్టు ధరించారు, అలాగే ధూళి పోస్తున్నారు, నిజమైన దేవుని ఎరిగి వారు పూజించడం జరిగినది. ఈ ప్రాఫెసీ అక్కడ నెరవేరబడి ఉన్నదండి. దేవుడి స్తోత్రం కలిగాక. అలాగనే అపోక్రిప్టిక్ ప్రాఫెసీ. ఇది అపోక్రిప్టిక్ ప్రాఫెసీ అంటే తుది కాల సంఘటనలు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. చాలా మందికి అర్థమవటం లేదు ఈ యొక్క ప్రాఫెసీ. ఈ ప్రాఫెసీ ఏంటంటే మనకి ఏ విధంగా కనపడుతుందంటే చిహ్నాలు. మన యొక్క గ్రంథాల్లో 2 ప్రాముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి, దానియేలు గ్రంథము, అలాగనే ప్రకటన గ్రంథము. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ కనపడతారు కదండి, ఒక మృగము కనపడతారు. ఏమండి, అక్కడ కొమ్ములు కనపడతాయి, అక్కడ కిరీటాలు కనపడతాయి, అక్కడ నక్షత్రాలు కనపడతాయి, 7 సంఘాలు కనపడతాయి. అలాగే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మృగాలు, సింహము, చిరుతపులి, అలాగనే ఎన్నో మృగాలు మనకి కనపడుతున్నాయి, పాము, సర్పము. ఇలాగున వీటినన్నిటినీ అపోక్లిప్టిక్ ప్రాఫెసీ అంటారు. ఇది తుది కాల సంఘటనల గురించి చిహ్నాల ద్వారా కనపడుతూ ఉంటాయి. సముద్రాన్ని దేవుడు దేనితో కొలిచి ఉన్నాడు? జనాంగముతోటి కొలిచి ఉన్నాడు. ఏమండి, ఈ యొక్క దానియేలు గ్రంథంలో సింహాన్ని దేనితో పోల్చున్నాడు? దేవుడు బబులోను ప్రాంతాన్ని పోల్చి ఉన్నాడు కదండి. ఇలాగున చిహ్నాలను బట్టి ఆ రాజ్యాలని చూపిస్తూ ఉన్నాయి. ఏమండి, ఇక్కడ కొన్ని ప్రవచనాలు మనం చూసినట్లయితే ఆ ప్రవచనాల్లో చిహ్నాలను చూపిస్తున్నాడు దేవుడు. ఆ చిహ్నాల ద్వారా మనం గ్రహించాలి. ఏమండి, కనుక ఈ అపోక్లిప్టిక్ ప్రాఫెసీ అనగా తుది కాల సంఘటనలు. ఇవి చివరి గడియల గురించి మాట్లాడతాయి. మనకి 666 ముద్ర ఉన్నది. ఈ 666 ముద్ర చిహ్నముగా కనపడుతున్నది. దేవుని యొక్క ప్రజలు ఆ ముద్రను ధరించుకోరు, కానీ దేవుని యొక్క ప్రజలు కానీ అనగా దేవుని ఎరగలేని వారు ఆ ముద్రని వేసుకుంటారు. అయితే ప్రియ బిడ్డలారా, మరొక ప్రవచనం. ఇప్పటి వరకు ఎన్ని ప్రవచనాలు ముగించి ఉన్నాము? మనం తెలియజేస్తున్నది మెస్సానిక్ ప్రవచనము, అలాగనే జనరల్ ప్రాఫెసీ అనగా సాధారణ ప్రవచనము, 3వ ప్రవచనము కండిషనల్ ప్రాఫెసీ అనగా షరతులతో కూడిన ప్రవచనము. అలాగనే ఇక్కడ 4వ ప్రవచనం ఏంటి? టైం ప్రాఫెసీ, కాల ప్రవచనము. దానియేలు గ్రంథంలో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి అన్నది మనము చదువుకున్నాం. 1200 సంవత్సరములు, అలాగనే 70 వారములు, ఇలాగన మనం చదువుకుని ఉన్నాం. 5వ ప్రాఫెసీ ఏంటి? షార్ట్ టైం ప్రాఫెసీ. ఇది 10 రోజులు లేదంటే 40 రోజులు, 10 సంవత్సరములు, ఇలాగన షార్ట్ టైం ప్రాఫెసీగా మనకు కనబడుతున్నది. ఇది 5వ ప్రవచనం. 6వ ప్రవచనం ఎలా ఉన్నది? 6వ రకము అపోక్లిప్టిక్ ప్రాఫెసీ. ఇది తుది కాల సంఘటనలు అనగా చిహ్నాల రూపం ద్వారా, మృగాల రూపము ద్వారా ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగనే 7వ ప్రాఫెసీ మనం చదువుకున్నట్లయితే ఎక్సెటాలజీ ప్రాఫెసీ అనగా అంత్యకాల ప్రవచనం. అంత్యకాల ప్రవచనం ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం అండి. ఏమండి, మన యొక్క క్రైస్తవ జనాంగానికి కావాల్సినది ఏంటంటే అంత్యకాలంలో ఏమి జరుగుతుంది, అంత్యకాలంలో ఏమి సంభవిస్తుంది, సంభవించక మునిపే ఏ విధముగా మనము తెలుసుకోవాలి. అంత్యకాల ప్రవచనము ఇది దేవుని యొక్క 2వ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్న ప్రవచనము. ఇంతవరకు ఈ యొక్క ప్రవచనములన్నీ మీకు అర్థమై ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను ప్రియ దేవులారా.
ఈ యొక్క యేసు క్రీస్తు గురించి, రాకడ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి. ఏమండి కొంతమంది సేవకులు గొర్రె చర్మము కప్పుకొని తోడేలాగా వస్తారని ప్రవచనం ఉన్నది. యుద్ధాలు జరుగుతున్నాయని ప్రవచనం ఉన్నది. ఇవన్నీ ప్రవచనాలు ముగిసిపోయిన తర్వాత యేసు ప్రభు యొక్క రాకడ యొక్క ప్రవచనము రాబోతున్నది. ఇది అంత్యకాల ప్రవచనం. అంత్యకాల ప్రవచనం యేసు గురించి, యేసు ప్రభు కొరకు అంత్యకాలములో నీవు సిద్ధపడుచున్నావా? అంత్యకాలము కొరకు నీవు సిద్ధపడుచున్నావా? ఆయన సిద్ధపాటు చేయడానికి, అనగా మనము సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఆయనను మనము సిద్ధపాటు చేయగలము. అనగా మనం సిద్ధపడి ఉన్నామనుకోండి, ఆయన త్వరగా వస్తాడు. మరలా మరొక ప్రవచనం ఉన్నదండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం. షార్ట్ టర్మ్ ప్రాపర్టీ. ఇది కొద్ది సమయంలోనే ఈ ప్రవచనము నెరవేరబడదు. కొద్ది సమయంలోనే దేవుడు వస్తాడు కదండి, మనలందరినీ ఆ సమాధి పెట్టెల నుంచి మనల్ని లేవనెత్తుతాడు. ఒకవేళ మనం బ్రతుకున్నట్లయితే సజీవముగానే ఆయన మనం చూస్తాం. షార్ట్ టర్మ్ ప్రాపర్టీలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, వీరు నా రాజ్యము లెమ్ము అన్న వెంటనే షార్ట్ టర్మ్ లో వెంటనే జరిగిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుందండి. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. ఇది చాలా తక్కువ సమయంలో, తక్కువ గడియల్లో. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథములో ఒక రాజు ఉన్నాడు. బెల్షస్సర్ అనే రాజు తన అధిపతులతో కలిసి ఒక విందు జరిగించున్నాడు. అక్కడకు ఆయా రాజులను పిలిపించాడు, త్రాగుతున్నాడు, అంతా బాగానే ఉన్నది. అయితే ఇక్కడ అతను చేసిన భయంకరమైన ప్రక్రియ ఏంటంటే, దేవుని యొక్క మందిరము ఉన్న ఆ పనిముట్లు తెచ్చి, ఆ పనిముట్టులో, అనగా దేవుని యొక్క పాత్రలో, దేవుని యొక్క మందిరంలో వాడబడే పాత్రలో మద్యము వేసుకొని ఆయన త్రాగడము ద్వారా విత్ ఇన్ సెకండ్ లో వారి మీదకు వచ్చిన రాజ్యము వారిని చంపి వారి యొక్క రాజ్యాన్ని ఆక్రమించున్నారు. ఇక్కడ మనము ఈ యొక్క సిద్ధాంతాలు మనం చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథ సిద్ధాంతాల్లో యెషయా గ్రంథములో ఈ యొక్క రాబోయే రాజుల గురించి మాట్లాడి ఉన్నారు ప్రవచనాలు. ఈ యొక్క దానియేలు గ్రంథంలో జరుగుతున్న విషయాల గురించి జరగకపోయిన మునిపే, అనగా 300 సంవత్సరముల క్రితమే యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ రాబోయే రోజులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క నేటి దినమందు ఎంతగానో క్షుణ్ణంగా మనము ఈ యొక్క ప్రవచనాలు, ఎన్నున్నాయండి ప్రవచనాలు? 8 ప్రవచనాలు మనకి కలిగి ఉన్నాయి. కొన్ని రకాల ప్రవచనాలు, ఆ రకాల్లో 8 రకాలు మనకు ఉన్నాయి. ఆ రకాలను బట్టి మనం ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ప్రవచనాలు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోవాలండి. షార్ట్ టర్మ్ లో జరిగిపోతుంది కొన్ని ప్రవచనాలు. ఆ సమయంలో ప్రభువు నన్ను దీవించి నన్ను రక్షించంటే దేవుడు నీవెవరో నాకు తెలియదని పోమంటాడు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరి దీవెన పొందుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తమైతే మరలా ఈ యొక్క ప్రవచనాలు వివరణాత్మకముతోటి మనము వివరించుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రవచనాల గురించి ఇతరులకు కూడా మీరు చేరవేస్తుందిగా నేను కోరుతున్నాను. వందనాలు.